హలో స్టూడెంట్స్, సో ఈరోజు వీడియోలో మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. చాలామంది రిక్వెస్ట్ చేసిన టాపిక్ అన్నమాట. ఈ రెక్టిఫికేషన్ ఎర్రర్స్ నుండి మనకి 5 మార్క్స్ అన్నది క్వశ్చన్ పేపర్లో అడగచ్చు. సో వెరీ ఈజీ చాప్టర్. సో పదండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ని నేర్చుకుందాము. సో ఈ చాప్టర్ని ఫస్ట్ ఒక చిన్న డిఫరెన్స్ తోటి మనం స్టార్ట్ చేద్దాం. ఆ డిఫరెన్సెస్ వేటి గురించి అంటే ఎర్రర్ అంటే ఏంటి, ఫ్రాడ్ అంటే ఏంటి, ఓకేనా. సో ఎర్రర్ అంటే అన్ఇంటెన్షనల్ మిస్టేక్. సో మన చాప్టర్ పేరులోనే ఉంది కదా, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అని. సో ఎర్రర్స్ అంటే ఏంటి అని అంటే అన్ఇంటెన్షనల్ మిస్టేక్. అన్ఇంటెన్షనల్ మిస్టేక్ అంటే ఏంటి, తెలియక చేసే పొరపాట్లు లేదా తప్పులు. మరి ఫ్రాడ్ అంటే ఏంటి, ఇంటెన్షనల్ మిస్టేక్, కావాలని తప్పుగా రాయటం బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో, వాటిల్నే ఫ్రాడ్ అని అంటారు. తెలియక చేసే ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అన్నది ఈరోజు మన టాపిక్ అన్నమాట. సో ఇప్పుడు మన బిజినెస్లో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్స్ని కూడా మనం రికార్డ్ చేసుకుంటాం కదా. సో ఆ రికార్డింగ్ అన్నది ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాము. సో ఇది మీకు తెలిసిన టాపిక్ అయినా స్కిప్ చేయకండి. ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ నాతో పాటు ఒకసారి రివిజన్గా చేసుకోండి, సో దట్ మీకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అన్నవి చాలా ఈజీ అవుతుంది. ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ అన్నది చూసుకుంటే ఫస్ట్ స్టెప్, ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కానీ మనం ఎలా రికార్డ్ చేసుకుంటాము బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దాన్ని జర్నల్ బుక్లోకి రాసుకుంటాం, ఓకేనా. కొన్ని ట్రాన్సాక్షన్స్ జర్నల్ బుక్లో రాస్తాము, లేదు అంటే కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎక్కడ రాస్తాము చెప్పండి, సబ్సిడరీ బుక్స్లో రాస్తాము, అవునా, సబ్సిడరీ బుక్స్. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ జర్నల్ బుక్లో ఉన్న ఈ ఎంట్రీస్ని లేదా సబ్సిడరీ బుక్స్లో ఉన్న ఈ ఎంట్రీస్ని ఎక్కడికి పోస్టింగ్ చేసుకుంటాము అని అంటే లెడ్జర్లోకి పోస్టింగ్ చేసుకుంటాం, ఓకేనా. లెడ్జర్లో పోస్ట్ చేసిన బ్యాలెన్స్ని ఎక్కడికి తీసుకెళ్తాము, ట్రయల్ బ్యాలెన్స్కి తీసుకెళ్తాం. అండ్ ఈ ట్రయల్ బ్యాలెన్స్లో నుండి ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తాం. సో ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తే మనకేమొస్తుందండి, ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి, మన బిజినెస్ పొజిషన్ ఎలా ఉన్నది అన్నది కూడా తెలుస్తుంది. ఓకే, ఇవన్నీ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. అయితే మనకి మెయిన్గా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ ఈజీ అవ్వాలి అంటే బుక్స్కి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ వెళ్తాయి అండ్ లెడ్జర్ గురించి కొంత తెలుస్తున్నట్లయితే మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ ఈజీ అవుతుంది. సో ఒక్కసారి కొంచెం డీటెయిల్గా జర్నల్ బుక్స్లో సబ్సిడరీ బుక్స్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ వెళ్తాయి అనేది బ్రీఫ్గా చూద్దాము. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రతి ట్రాన్సాక్షన్ సబ్సిడరీ బుక్స్కి వెళ్తుంది లేదంటే జర్నల్కి వెళ్తుంది అని. సో ఈ జర్నల్ అంటే ఏంటి అన్నది కొంచెంసేపు పక్కన పెడితే, జర్నల్ బుక్ గురించి పక్కన పెడితే ఫస్ట్ సబ్సిడరీ బుక్స్ అంటే ఏంటి, అవి ఎన్ని ఉంటాయి చూద్దాం. సో సబ్సిడరీ బుక్ అన్నది ఇట్స్ అ ప్రైమరీ రికార్డింగ్ బుక్. అంటే మొట్టమొదటిగా మనం రికార్డ్ చేసే బుక్నే సబ్సిడరీ బుక్ లేదా జర్నల్ బుక్ అంటారు, ఓకే. సో సబ్సిడరీ బుక్స్ అన్నవి ఎన్ని టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఉన్నాయి అంటే 7 టైప్స్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఉంటాయి, ఓకే. నేను ఇక్కడ 6 రాసి ఇంకొక బుక్ అనేది నేను చెప్తా. సో సబ్సిడరీ బుక్స్ మెయిన్గా 7 బుక్స్ ఉంటాయి. ఏంటి అంటే పర్చేస్ బుక్, పర్చేస్ రిటర్న్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, బిల్స్ రిసీవబుల్ అండ్ బిల్స్ పేయబుల్ బుక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్చేస్ బుక్ అంటే ఏంటో చూద్దాం. సో పర్చేస్ బుక్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తారు అంటే క్రెడిట్ పర్చేస్ ఆఫ్ గూడ్స్. సో ఈ పర్చేస్ బుక్కి ట్రాన్సాక్షన్ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూడ్స్ అన్నది పర్చేస్ చేయాలి అండ్ ఆ గూడ్స్ కూడా క్రెడిట్ బేసిస్ మీద పర్చేస్ చేయాలి, ఓకేనా. క్యాష్ బేసిస్ కాకుండా క్రెడిట్ బేసిస్ మీద గూడ్స్ అన్నది పర్చేస్ చేసినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ అన్నది పర్చేస్ బుక్లో రికార్డ్ అవుతుంది. సపోజ్ ఇన్ కేస్ క్యాష్ మీద క్యాష్ పర్చేస్ ఆఫ్, సో సపోజ్ ఇన్ కేస్ క్యాష్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అనేది పర్చేస్ బుక్కి రికార్డ్ అవుతుందా అంటే రికార్డ్ అవ్వదు. ఎందుకు అంటే గూడ్స్ అనేది పర్చేస్ చేశారు, బట్ ఇక్కడ క్యాష్ మీద పర్చేస్ చేశారు. సో క్యాష్ రికార్డింగ్స్ అన్నవి పర్చేస్ బుక్లో కానీ అసలు ఈ సబ్సిడరీ బుక్స్లో ఎక్కడ రికార్డ్ అవ్వదు. ఈ క్యాష్ పర్చేసెస్ అన్నవి సపరేట్గా క్యాష్ బుక్లో రికార్డ్ అవుతుంది, ఓకేనా. సో క్యాష్ పర్చేజెస్ కానీ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ప్రతిదీ కూడా క్యాష్ బుక్లోకి రికార్డ్ అవుతుంది.
సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే క్రెడిట్ పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ కొన్నారు, అది కూడా క్రెడిట్ బేసిస్ మీదే కొన్నారు. సో క్యాష్ రికార్డింగ్స్ అన్ని క్యాష్ బుక్లోకి వెళ్తే మరి ఈ బిల్డింగ్ అనేది క్రెడిట్ మీదే కదా కొనింది, సో ఇది పర్చేస్ బుక్లోకి రికార్డ్ అవుతుందా అంటే ఇది కూడా అవ్వదు. అండ్ నెక్స్ట్ టైప్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్ ఏంటి అంటే పర్చేస్ రిటర్న్ బుక్. సో ఇందులో ఏం రికార్డ్ అవుతాయి అంటే రిటర్న్స్ అన్నవి రికార్డ్ అవుతాయి. ఎటువంటి రిటర్న్స్ అంటే గూడ్స్ అన్నవి ఏమైతే మనం క్రెడిట్ బేసిస్ మీద కొని ఉన్నామో అటువంటి గూడ్స్ని రిటర్న్ చేసేవి అయితే పర్చేస్ రిటర్న్ బుక్స్లో రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ బుక్ అంటే క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్. సో నెక్స్ట్ సేల్స్ బుక్లో ఏం రికార్డ్ అవుతుంది అంటే క్రెడిట్ సేల్ ఆఫ్ గూడ్స్ని మనం క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసినప్పుడు అది సేల్స్ బుక్లో రికార్డ్ అవుతుంది. సపోజ్ మనం ఒక ఎసెట్ని క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసినట్లయితే అది సేల్స్ బుక్లో రికార్డ్ అవ్వదు, ఎందుకంటే ఎసెట్కి సంబంధించింది సేల్స్ బుక్స్లో రావన్నమాట. సపోజ్ గూడ్స్ని మనము సేల్ చేసాం, అయితే క్యాష్ మీద సేల్ చేసాం, సో అది కూడా సేల్స్ బుక్లో రికార్డ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ రిటర్న్ బుక్. మనం ఏమైతే గూడ్స్ని క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేసామో సపోజ్ ఇన్ కేస్ అవి రిటర్న్ వచ్చేసినట్లయితే అది సేల్స్ రిటర్న్ బుక్లో రికార్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్స్ రిసీవబుల్ బుక్. బిల్స్ అన్నవి రిసీవబుల్స్ అయితే ఈ బుక్లో రికార్డ్ చేస్తారు, ఇన్ కేస్ అవి పేయబుల్స్ అయితే ఈ బుక్లో రికార్డ్ చేస్తారు. అండ్ ఇంక ఇప్పుడు క్యాష్ బుక్లో ఏమొస్తాయంటే ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్. ఓకేనా, వెదర్ ఇట్ ఈస్ గూడ్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, ఎసెట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, ఏదైనా క్యాష్ అన్నది ఇంక్లూడ్ అయినప్పుడు అది క్యాష్ బుక్లో రికార్డ్ అవుతుంది. సో ఈ క్యాష్ బుక్ అనేది బోత్ ప్రైమరీ రికార్డింగ్ కిందకి వస్తుంది అండ్ సెకండరీ రికార్డింగ్ కిందకి వస్తుంది. సో ఇది ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఇప్పుడు సబ్సిడరీ బుక్స్ గురించి అయిపోయింది కదా. సో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా సబ్సిడరీ బుక్స్లో రికార్డ్ అవుతుంది, లేదు అని అనుకుంటే జర్నల్లో రికార్డ్ అవుతుంది అని స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాం. సో జర్నల్లో మరి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతాయి అని అంటే మన సబ్సిడరీ బుక్స్లో ఏమైతే రికార్డ్ అవ్వవో ఈవెన్ ఇన్ ద క్యాష్ బుక్లో కూడా రికార్డ్ అయిపోయిన తర్వాత ఇంకేమన్నా ట్రాన్సాక్షన్స్ ఉంటే అవి జర్నల్కి వెళ్తాయి. అంటే ఎటువంటివి ఓపెనింగ్ ఎంట్రీస్ కానీ క్లోజింగ్ ఎంట్రీస్ కానీ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కానీ ఇటువంటివి జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేస్తారు. సో ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనము రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీస్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము అండ్ వీటికి ఆన్సర్స్ మీరే చెప్పేస్తారండి. అంటే ఎవరైతే సబ్సిడరీ బుక్స్కి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా అది స్కిప్ చేయకుండా ఉంటారో ఇప్పుడు మీరే ఆన్సర్స్ చెప్పేస్తారు. కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. సో చూడండి, గూడ్స్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. గూడ్స్ సోల్డ్ టు XYZ ఫర్ ₹50 lakhs. వద్దులేండి 5 lakhs తీసుకుందాం. ఎలా రికార్డ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అసలు దీనికి కరెక్ట్ ఎంట్రీ ఏంటో చూద్దాం. కరెక్ట్ ఎంట్రీ, సో మనం సేల్ చేసినప్పుడు మనకి XYZ ఏమవుతారు, డెటార్ అవుతారు కదా. సో అందుకే కరెక్ట్ ఎంట్రీ ఏమవుతుంది, XYZ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, ఇంతే కదా ఎంట్రీ. సో అమౌంట్ ఎంత, కరెక్ట్ ఎంట్రీలో అసలు రికార్డ్ చేయాల్సింది 5 lakhs అండ్ ఇక్కడ కూడా 5 lakh. అయితే రాంగ్గా ఏం చేశారంట, రికార్డ్ చేశారంట. అంటే రికార్డ్ చేశారు అని అంటే ఎంట్రీ చేశారు. సో ఆ ఎంట్రీ ఎలా చేశారంట, రాంగ్గా ఎంట్రీ చేశారు. సో ఇప్పుడు వాళ్ళ దృష్టిలో రాంగ్ ఎంట్రీ ఎలా అయి ఉండొచ్చు, XYZ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అయితే అమౌంట్లో రాంగ్గా వేశారంట, 50,000 వేశారు. ఓకేనా. సో ఫస్ట్ ఇలా రికార్డు చేసేసుకున్న తరువాత ఫస్ట్ ఇలాగా ఒక ట్రయల్ బ్యాలెన్స్ని ఓపెన్ చేయండి. చూడండి, ట్రయల్ బ్యాలెన్స్ని ఇలా ఓపెన్ చేసుకుంటాం కదా. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇది ట్రయల్ బ్యాలెన్స్ని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇటన్నీ డెబిట్ కాలమ్స్, ఇటు క్రెడిట్ కాలమ్స్ వస్తే, సో ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్లో ఫస్ట్ కరెక్ట్ ఎంట్రీని రికార్డ్ చేద్దాం. కరెక్ట్ ఎంట్రీ ఏంటి, XYZ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, అంతే కదా. సో XYZలో కరెక్ట్గా ఎంత పడాలి, 5 lakh rupees పడాలి అండ్ సేల్స్ అకౌంట్లో మనకి 5 lakh rupeesని
పడాలన్నమాట. ఇది కరెక్ట్ అకౌంట్. అయితే రాంగ్గా ఎలా రికార్డ్ చేశారు, XYZ అండ్ సేల్స్ కరెక్ట్గా రికార్డ్ చేశారు కానీ అమౌంట్ అనేది తగ్గించారు. ఎంత? 50,000. ఓకేనా? సో ఇప్పుడు యాక్చువల్గా అమౌంట్ ఎంత తగ్గింది? 5 lakhsకి రావాలంటే ఎంత అమౌంట్ తగ్గింది? 4,50,000 అమౌంట్ తగ్గింది. సో బోత్ సైడ్స్ 4,50,000 అమౌంట్ని యాడ్ చేసుకున్నట్లయితే మనకి టోటల్ 5 lakhs అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ చూసుకుంటే XYZ అంటే డెబిట్న ఏదైతే ఉందో దానికి 4,50,000 యాడ్ చేయాలి. అండ్ ఈ క్రెడిట్న ఉన్న ఈ సేల్స్కి కూడా 4,50,000 అనేది రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ ఎలా రాయాలి? XYZ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ ఎంత? 4,50,000. ఇక్కడ కూడా 4,50,000. సో మనం ఈ తప్పుని సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ ABC ₹10,000 వాజ్ రాంగ్లీ రికార్డెడ్ as 1 lakh. సో క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ABC దగ్గర నుండి మనం గూడ్స్ పర్చేస్ చేసుకున్నామంట. అయితే ఎన్ని రూపీస్ గూడ్స్ పర్చేస్ చేసుకున్నాం? 10,000 రూపీస్. కానీ మనం బుక్స్లో ఎలా రికార్డ్ చేసుకున్నామంట? 1 lakh రూపీస్ కొన్నట్టుగా మనం రికార్డ్ చేసుకున్నాం, విచ్ ఈజ్ ఎ రాంగ్ ఎంట్రీ. సో ఇప్పుడు చూడండి, ట్రయల్ బ్యాలెన్స్లో అంటే మనం ఒక ఎక్స్ట్రాక్ట్గా తీసుకుంటే ట్రయల్ బ్యాలెన్స్లో ఇవి మీకు అర్థం అవ్వడానికి వేసాను. ఇది డెబిట్ కాలం, ఇది క్రెడిట్ కాలం అని. యాక్చువల్గా అయితే అసలు వేయరు కదా. సో ఇప్పుడు ఎంట్రీ చూడండి, కరెక్ట్ ఎంట్రీ ఏంటి? పర్చేస్డ్ ఫ్రమ్ ABC అంటే ఎంట్రీ ఏమొస్తుంది? పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ABC అకౌంట్. ఓకే, కరెక్ట్ ఎంట్రీ ఏంటి? 10,000 కదా. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ABC అకౌంట్, అవునా? సో పర్చేజెస్ అకౌంట్లో ఎంత పడాలి? కరెక్ట్గా అయితే 10,000 పడాలి. సో ఇటు సైడ్ కూడా 10,000 పడుతుంది, విచ్ ఈజ్ ఎ వెరీ కరెక్ట్ ఎంట్రీ. ఓకే, కానీ తప్పుగా ఎలా రాశారు అనంట? 1 lakhగా రికార్డ్ చేశారు. సో రాంగ్ ఎంట్రీ ఇక్కడ రాస్తున్నా చూడండి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు 1 lakh రూపీస్. ఇంకా ABC అకౌంట్లో కూడా మనం ఎలాగ రికార్డ్ చేసాము? 1 lakh రూపీస్ అని రికార్డ్ చేసేసాం. ఇది రాంగ్ ఎంట్రీ. ఇప్పుడు మనం మరి సరి చేసుకోవాలి కదా, అంటే రెక్టిఫికేషన్ చేయాలి కదా. సో యాక్చువల్గా అసలు పర్చేజెస్ అకౌంట్లో ఎంత పడాలి? 10,000 మాత్రమే పడాలి. ఎంత పడిపోయింది? 1 lakh పడిపోయింది. సో 1 lakhలో నుండి అంటే 1 lakh ఉన్నది కదా. సో ఈ 1 lakhలో నుండి 90,000 తీసేస్తే 10,000కి బ్యాలెన్స్ అవుతుంది కదా. మీకు అర్థమైనా? మీ దగ్గర 1 lakh రూపీస్ ఉందా అండి? అయితే మీ దగ్గర ఓన్లీ 10,000 రూపీసే ఉండాలి. కానీ ఎంత ఎక్స్ట్రా ఉంది మీ దగ్గర? ఎంత ఉంది? 1 lakh ఉంది. అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది? 90,000 ఎక్స్ట్రా ఉంది. ఈ 90,000 ఎక్స్ట్రా నేను తీసేసుకుంటే 90,000 ఎక్స్ట్రా నేను తీసేసుకున్నాను అనుకోండి మీ దగ్గర నుండి, అప్పుడు మీ దగ్గర 10,000 మిగులుతాయి కదా. సో అదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ రెక్టిఫికేషన్లో పర్చేజెస్లో 1 lakhలో నుండి ఎంత తీసేస్తే 10,000కి చేరిద్ది? 90,000 తీసేయాలి. అండ్ ఈ ABC దాంట్లో నుండి కూడా 90,000 తీసేసినట్లయితే మనకి లెక్క 10,000కి చేరుతుంది. సో ఇదన్నమాట. ఇప్పుడు దీన్నే రెక్టిఫికేషన్ ఎంట్రీ రూపంలో ఎలా రాస్తారు? ఈ ఎంట్రీని ఎలా రికార్డ్ చేస్తారో చూడండి. ఏ పర్చేజెస్లో నుండి 10,000 పర్చేజెస్లో 10,000 ఉండాలి. అయితే 1 lakh ఉంది, 90,000 లెస్ చేసేయాలి. సో లెస్ చేయాలి. అండ్ ABCలో కూడా 90,000 లెస్ చేయాలి కదా. సో ఇప్పుడు ఇది ఎలా రికార్డ్ చేస్తారంటే, లెస్ చేయాలి అని అన్నప్పుడు రివర్స్ చేస్తారు. అంటే పర్చేజెస్ యాక్చువల్లీ డెబిట్న వస్తుంది కదా, కానీ ఇప్పుడు లెస్ చేయాల్సి వస్తుంది కాబట్టి క్రెడిట్న వస్తుంది. టు పర్చేజ్ అకౌంట్ 90,000 అండ్ ఈ క్రెడిట్న ఉండే ఈ ABC క్రెడిటర్ ఎవరైతే ఉన్నారో డెబిట్న వస్తాడనమాట. ఎందుకు? మనం లెస్ చేయాలి కదా. సో అందుకని. సో మీకు అర్థమయ్యేలా సింపుల్గా చెప్పాను. ఓకే, ABC అకౌంట్ డెబిట్ టు 90,000 టు పర్చేసెస్ అకౌంట్ 90,000. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. గూడ్స్ సోల్డ్ టు రామా ₹48,000. okay, but wrongly recorded as ₹38,000. ఓకేనా? 48,000కి గూడ్స్ అమ్మారు రామాకి. అయితే ఎలా రికార్డ్ చేసుకున్నారంటే 38,000గా రికార్డ్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఇది ఎలా రెక్టిఫై చేస్తారో చూడండి. ఇలాగా ఒక ట్రయల్ బ్యాలెన్స్ తీసుకుంటే గూడ్స్ సోల్డ్ టు రామా అన్నది ఎంట్రీ ఎలా వస్తుంది? కరెక్ట్ ఎంట్రీ
రామా అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. ఇంతే కదా. ఎంత పడాలి కరెక్ట్గా అయితే 48,000 పడాలి. ఓకేనా. అయితే ఇక్కడ రాంగ్ ఎంట్రీ ఎలా పడిందంట, రామ అకౌంట్లో 38,000 అని మాత్రమే పడింది. ఓకే, సేల్స్లో కూడా మనకి 38,000 అనే పడింది. సో రికార్డ్ చేసేటప్పుడు మనకి డెబిట్ క్రెడిట్ ఒకేలాగా ఉంటుంది. రికార్డింగ్లోనే తప్పయింది అని అంటే మనకి డెబిట్ సైడ్ తప్పు అవుతుంది, క్రెడిట్ సైడ్ కూడా తప్పు అవుతుంది అనమాట. సో ఇప్పుడు రాంగ్ ఎంట్రీ కూడా నేను రికార్డ్ చేసుకున్నా. అయితే ఇప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ ఎలా చేయాలో చెప్పండి మీరే. సో ఇప్పుడు రెక్టిఫికేషన్ ఎంట్రీ ఎలా చేయాలి, రామాలో 48 పడాలి, అయితే 38 పడింది, ఇంకా ఎక్స్ట్రా ఎంత పడాలి, 10,000 పడితే సరిపోతుంది, అంతేనా. సో రామాలో 10,000 యాడ్ చేయండి, అండ్ ఇక్కడ సేల్స్లో కూడా 10,000 యాడ్ చేస్తే మనకి 48,000 అవుతుంది. ఇప్పుడు ఈ ఎంట్రీ ఎలాగా, రామా టు సేల్స్ 10,000. ఓకేనా. నేను మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను చూడండి. గూడ్స్ సోల్డ్ టు వై ఫర్ రూపీస్ 2,60,000 వాజ్ రాంగ్లీ రికార్డెడ్ as రూపీస్ 4,60,000. ఇది చేయటానికి 5 minutes కూడా పట్టదు. మీరు చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ ఏంటో చెప్పబోతున్నారు. ఓకేనా. సో నేను మీ ఆన్సర్ కోసం చూస్తాను. అండ్ ఇంకా ఇప్పుడు చూద్దాము పర్చేస్. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి. పర్చేస్ బుక్ హ్యాస్ బీన్ ఓవర్ కాస్ట్ బై రూపీస్ 2 lakhs. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం రెక్టిఫికేషన్ ఎలా చేయాలో చూద్దాము. సారీ అండి, ఇక్కడ వర్షం పడుతుంది, అందుకే మీకు డ్రాప్ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఓకే, బట్ ఎనీహౌ మనం క్లాస్ని కంటిన్యూ చేయాలి కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ దిస్ క్లాస్. సో చూడండి, ఇప్పుడు పర్చేస్ బుక్ హ్యాస్ బీన్ ఓవర్ కాస్ట్ బై రూపీస్ 2 lakhs. పర్చేస్ బుక్ అన్నది ఎటువంటి బ్యాలెన్స్తో ఉంటుంది, డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా, డెబిట్ బ్యాలెన్స్లో ఉంటుంది కదా. సో పర్చేస్ బుక్ అనేది డెబిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. అయితే ఈ డెబిట్ బ్యాలెన్స్ అంట 2 lakhs రూపీస్ ఎక్కువ చూపించేస్తుంది. ఎక్కువ చూపిస్తుంది అంటే తగ్గించేయాలి కదా. సో తగ్గించటం అంటే డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా, క్రెడిట్ చేయాలి. ఎందుకు క్రెడిట్ చేయాలి, డెబిట్ చేస్తే ఇంకా బ్యాలెన్స్ పెరిగిపోయింది. అసలే 2 lakhs రూపీస్ ఎక్కువ చూపిస్తుందంట. మీరు మళ్ళీ పర్చేస్ బుక్ అనేది డెబిట్ బ్యాలెన్స్ కదా, సో డెబిట్ చేయాలి అని అన్నారే అనుకోండి, ఇంకా 2 lakhs పెరిగిపోతుంది. సో డెబిట్ బ్యాలెన్స్ అనేది ఓవర్ కాస్ట్ ఉంది, తగ్గించండి అని వాళ్ళు మనల్ని క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చేయాలి, క్రెడిట్ చేస్తే సరిపోతుంది. సో ఇటువంటి ఎంట్రీస్ని ఎలా రికార్డ్ చేయాలి అని అంటే, పర్చేస్ బుక్ ఓవర్ కాస్ట్ అయింది, తగ్గించాలి కాబట్టి క్రెడిట్ సైడ్న రాస్తున్నా. టు పర్చేస్ అకౌంట్ ఎంత తగ్గించాలి, 2 lakh రూపీస్ తగ్గించాలి. మరి ఈ డెబిట్ ప్లేస్లో ఏమొస్తుంది అని అంటే మనం ఇంకా ఏమి రాయడానికి కూడా ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. సో అటువంటి టైంలో ఏం యూజ్ చేయాలి అంటే సస్పెన్స్ అకౌంట్ డెబిట్ 2 lakh రూపీస్ అని రాసేసి ఎంట్రీని ఫిల్ చేసేయచ్చు. అయితే ఈ సస్పెన్స్ అకౌంట్ ప్రతిసారి మనం యూజ్ చేసుకోలేము. సో ఎటువంటి టైమ్స్లో యూజ్ చేసుకోలేమో అది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రస్తుతానికి మనకి ఛాన్స్ లేని ఫిల్ చేసుకోవడానికి ఛాన్స్ లేనప్పుడు ఇలా సస్పెన్స్ అకౌంట్ని యూజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూస్తే, సేల్స్ బుక్ ఓవర్ కాస్ట్ బై రూపీస్ 10,000. సేల్స్ బుక్ అన్నది 10,000 ఓవర్ కాస్ట్ అంటే ఎక్కువ చూపిస్తుందంట. యాక్చువల్లీ అసలు సేల్స్ బుక్ అనేది ఏ బ్యాలెన్స్లో ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. సో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే 10,000 రూపీస్ ఎక్కువ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ క్రెడిట్ బ్యాలెన్స్ని 10,000 రూపీస్ తగ్గించేయాలి అంటే డెబిట్ చేయాలి. ఓకేనా. ఆన్సర్ ఏం చేయాలి, డెబిట్ చేస్తే సేల్స్ బుక్ని సరిపోతుంది. సో ఇప్పుడు రెక్టిఫికేషన్ ఎలా వస్తుంది, సేల్స్ అకౌంట్ డెబిట్ చేయాలి 10,000. అండ్ ఇక్కడ మనకి క్రెడిట్ సైడ్లో రాసుకోవటానికి ఇంకే పాసిబిలిటీ లేనప్పుడు సస్పెన్స్ అకౌంట్ని యూజ్ చేసుకోండి. సస్పెన్స్ అకౌంట్ 10,000. ఓకేనా. సో ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూసుకుంటే, టోటల్ ఆఫ్ పర్చేస్ బుక్ అండర్ కాస్ట్ బై రూపీస్ 5,000. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేస్ బుక్ అన్నది ఎటువంటి బ్యాలెన్స్లో ఉంటుందో చూద్దాం. పర్చేస్ బుక్ అన్నది మనకి డెబిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. అయితే పర్చేస్ రిటర్న్ బుక్ అన్నది క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. ఓకేనా. పర్చేస్ బుక్ డెబిట్ బ్యాలెన్స్లో ఉన్నప్పుడు పర్చేస్ రిటర్న్స్ బుక్ క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమన్నారు, టోటల్ ఆఫ్ పర్చేస్ బుక్ అండర్ కాస్ట్ బై రూపీస్ 5,000. పర్చేస్ బుక్ అంటే 5,000 రూపీస్ తక్కువ చూపిస్తుంది. అంటే పర్చేస్ బుక్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్రెడిట్ బ్యాలెన్స్లో ఎంత లెస్ అమౌంట్ చూపిస్తుంది, 5,000 లెస్ అమౌంట్ చూపిస్తుంది. సో ఇప్పుడు పర్చేస్ రిటర్న్లో 5,000 ఎక్కువ చూపించాలి అంటే అండర్ కాస్ట్ అయింది కదా. సో కరెక్ట్గా రీచ్ అవ్వాలి అంటే 5,000 పెంచాలి. క్రెడిట్ బ్యాలెన్స్ని ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది రూపీస్ 5,000.
సో ఇప్పుడు అర్థమైందా, ఇది రాంగ్గా రికార్డ్ చేశారు, ఇది మనం రెక్టిఫికేషన్ చేసామన్నమాట. పర్చేస్ రిటర్న్ బుక్ అసలు క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. అయితే క్రెడిట్ బ్యాలెన్స్ అనేది అండర్ క్యాస్ట్ అయింది ₹5,000. సో ఇప్పుడు ఇది రెక్టిఫై చేయాలి అని అంటే 5,000 క్రెడిట్ వైపున తక్కువ చూపించింది కాబట్టి సేమ్ క్రెడిట్ సైడ్న 5,000 పెంచితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇది రెక్టిఫికేషన్ రూపంలో ఎంట్రీ రూపంలో ఎలా రాస్తాము? పర్చేస్ రిటర్న్ బుక్ అన్నది మనకి క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది కదా. సో టు పర్చేస్ రిటర్న్స్ అకౌంట్ పర్చేస్ రిటర్న్ అకౌంట్ 5,000. అండ్ ఇంకా ఈ డెబిట్ ప్లేస్లో మనం ఏమి యూజ్ చేసుకునే ఛాన్స్ లేదు కాబట్టి సస్పెన్స్ అకౌంట్తో ఎంట్రీని ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూస్తే మనకి టోటల్ ఆఫ్ సేల్స్ రిటర్న్ బుక్ హ్యాస్ బీన్ ఓవర్ కాస్ట్ బై ₹1 lakh. సేల్స్ రిటర్న్ బుక్లో అనంట ₹1 lakh ఎక్కువ టోటలింగ్ అయ్యింది. ఓకేనా? యాక్చువల్లీ సేల్స్ రిటర్న్ బుక్ అన్నది ఏ బ్యాలెన్స్లో ఉంటుంది అంటే డెబిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. అంటే మనకి సేల్స్ బ్యాలెన్స్ ఎటువైపు ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్లో ఉంటుంది కదా. కాబట్టి సేల్స్ రిటర్న్ బ్యాలెన్స్ ఏమో డెబిట్ బ్యాలెన్స్లో ఉంటుంది. అయితే ఈ డెబిట్ బ్యాలెన్స్ అంట ₹1 lakh ఓవర్ కాస్ట్ అయ్యింది. టోటలింగ్ ఓవర్ కాస్ట్ ₹1 lakh అయ్యింది. సో దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారు అండ్ రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమవుతుంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఓవరాల్గా ఈ వీడియోలో నేను 2 questions అడిగాను. సో ఈ 2 questionsకి ఆన్సర్స్ మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు కరెక్టో కాదో చెప్తాను. అండ్ సో ఈ వీడియోలో మనం రికార్డింగ్ సెక్షన్ అప్పుడు తప్పులు అంటే ఎర్రర్స్ జరిగితే ఎలాగా సాల్వ్ చేయాలి అన్నది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో లెడ్జర్లో గనక మనకి పోస్టింగ్ కానీ రికార్డింగ్ కానీ తప్పు జరిగినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి, ఎలా రెక్టిఫై చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.